పహల్గామ్ అటాక్ వెనుక అసలు కారణాలు ఏంటి? 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని 2 యూనిట్స్గా డివైడ్ చేసిన తర్వాత, అండ్ దట్టు రీసెంట్గా ఎలక్షన్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఎలక్షన్స్ నిర్వహించిన తర్వాత ఓవరాల్ డెవలప్మెంట్ అనేది 2019 నుంచి అక్కడ టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, రోడ్స్, బిల్డింగ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్, హోటల్స్ అన్నీ కూడా అభివృద్ధి అనేటువంటి విపరీతంగా జరుగుతుంది. అండ్ లోకల్ కాశ్మీరీస్కి ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది, లైవ్లీహుడ్ అనేటువంటిది విపరీతంగా దొరుకుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ప్రభుత్వం పైన ఒక సాఫ్ట్ కార్నర్ అనేటువంటి కాశ్మీరీలకి విపరీతంగా కలుగుతుంది. సో ఎప్పుడైతే కాశ్మీరీలు ప్రభుత్వం వైపు అంటే ఇండియన్ గవర్నమెంట్ సైడ్ చూస్తున్నారో, లష్కరే తోయిబా లెడ్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ అందరూ కూడా సో వారి యొక్క అస్థిరత్వం కోల్పోతారనేటువంటి ఉద్దేశంతో, అంటే ఇప్పుడు కాశ్మీరీలు వాళ్ళకి సపోర్ట్ చేయరు, సో కంపల్సరీగా ఈ డెవలప్మెంట్ మొత్తాన్ని కూడా ఆపేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో, అండ్ దట్టు టార్గెటెడ్గా హిందూ కమ్యూనిటీస్ పైనే అటాక్ చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో అమర్నాథ్ యాత్ర కూడా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ఫుల్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ అటాక్ చేసి, అంటే హిందూ ఐడెంటిటీస్ని మాత్రమే చంపేసి ఈ యొక్క మెసేజ్ మొత్తాన్ని కూడా అటు కాశ్మీరీలకి, ఇటు భారతదేశ ప్రభుత్వానికి కూడా చాలా బలంగా పంపించడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుపోయేటువంటి రిటాలియేషన్స్ ఎలా ఉండబోతున్నాయి మన భవిష్యత్తులో చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.